ఎవ్వరైనా సరే ఇంట్లో పూజ చేసుకుంటూ లేదా భవానిమాల దీక్ష చేసుకుంటూ ఆచరించాల్సిన నియమాలు కొన్ని చెప్పబడ్డాయండి. సో, నెలసరి అనే విషయం మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కానీ, అసలు ఏ ఆటంకం లేకుండా భగవంతుడు మనకు అనుగ్రహాన్నిచ్చి పూజ చెయ్యి అని ప్రకృతి మనకు సహకరించినప్పుడు కూడా, మనం భక్తి శ్రద్ధలతో ఆచరించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి కదా! అవి ఖచ్చితంగా ఆచరించాలి. అవి ఏమేమి ఉంటాయి అంటే ముందుగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్త సమయాన్ని వినియోగించుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రపోతే కనుక అమ్మవారి యొక్క శక్తి అందదు. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. అందదు. ఎన్ని పూజలు చేసినా, ఒక 100 కేజీలు కుంకుమ తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేసినా నిరుపయోగము, నిష్ప్రయోజనము. అదందదండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి. అమ్మవారి కోసం ధ్యానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని మానకుండా జపం చేయండి. కనీసంలో కనీసం 216 సార్లైనా జపం చేయండి. చేసిన తర్వాత పగటి వేళ నిద్రపోవద్దు. ఒకటే సంకల్పం పెట్టుకోండి. మీరు ఏదైతే అమ్మవారు విశ్వంలో ఉండేటువంటి పవర్ అనమాట. లక్ష్మి అంటే ఏంటి అంటే ఐశ్వర్య శక్తి. విశ్వంలో ఉండేటువంటి ఐశ్వర్య శక్తిని మనం ఆహ్వానిస్తున్నాం. అదే లక్ష్మీ పూజ. పార్వతి దుర్గా నవరాత్రులు అంటే ఏంటి అంటే విశ్వంలో ఉండేటువంటి శక్తిని, ఆ ధైర్యాన్ని, సాహసాన్ని తర్వాత మనలో పెంచమని చెప్పి కోరుకుంటూ, ఒక శత్రు నాశనాన్ని కోరుకుంటూ, శత్రువుని ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలు ఇమ్మని కోరుకుంటూ, ఆ పార్వతి అనేటువంటి శక్తిని మనం అర్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, శరణాగతి చెప్తూ ఉన్నాము. సో, అలాంటి విషయంలో మీరు ఏదైతే సంకల్పం మీద అమ్మవారి దీక్ష తీసుకుని అమ్మవారి కోసం చేస్తూ ఉన్నారో దాని మీద ఒక్క 1% కూడా దృష్టి మళ్లించవద్దు. దాని మీదే ఉండండి, ప్రయత్నం చేయండి, సిద్ధిస్తుంది. ఇంకో ప్రధానమైన నియమం ఏంటి అంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, నీచ మాంసాదులు, ఈ అల్లము ఇలాంటివి ఏది కూడా తీసుకోవద్దు. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఎందుకు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అంటే అమ్మవారు కానీ ఎవరైనా సరే మనం ఆరాధించేటువంటి దేవతలు నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప, నిరామయ, నిరాక్షాతులు. అంటే ఏంటి అంటే నిర్గుణము, ఏ గుణము ఉండదు. నిరంజనము, నిర్వికల్పము, ఎలాంటి స్ట్రక్చర్, ఎలాంటి విగ్రహము అవసరం లేకుండానే మనం ధ్యానించవచ్చు. అలాంటి ధ్యాన స్థితికి వెళ్ళాలి అంటే ఉండాలి అంటే మనకి చిత్తశుద్ధి అనేటువంటిది ఉండాలి. మనలో చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. సో, నార్మల్గా ఉండేటువంటి కామన్ పీపుల్ ఏంటి అంటే అవన్నీ తినడం వల్ల వాళ్ళకి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యం అనేటువంటి డెవలప్ అవుతాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాయి. దానివల్ల వాళ్ళు పరిపూర్ణంగా ఫోకస్ చేయలేకపోతారు, వాటిని జయించలేకపోతారు. సో, ఎప్పుడైతే ఇలాంటి ఆహార నియమములు అనేటువంటివి పాటించడం వల్ల, అందుకే భవానీ దీక్షలు ఉన్నప్పుడు అందరినీ కూడా భవానీ భవానీ అని ఎందుకు పిలుస్తారు అంటే అందరినీ కూడా అమ్మవారి స్వరూపంగా చూడడానికి.